నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. భారత్లో కోట్ల మంది యువత డిగ్రీల కోసం పరిగెడుతున్నారు. కానీ ఉద్యోగాల కోసం తిరిగి వస్తుంది మాత్రం నిరాశే. ఈ పరిస్థితుల్లో భారతదేశంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయ్యాయి. ఆయన స్పష్టంగా చెప్పింది ఒకే ఒక్క మాట: మా కంపెనీలో ఉద్యోగం చేయాలంటే డిగ్రీ అవసరం లేదు, నైపుణ్యం ఉంటే చాలు. ఇంటర్నెట్ యుగంలో ప్రపంచం మారిపోయింది, ఉద్యోగాల రూపం మారిపోయింది. కానీ మన కాలేజీల్లో నేర్పే సిలబస్ మాత్రం మారలేదు. ఫలితం డిగ్రీలున్నా కూడా నైపుణ్యం లేని యువత లక్షల్లో. పాత సిలబస్, పాత పద్ధతులు, పాత బోధనే నేటి విద్యా వ్యవస్థకు పరిమితి అయిపోయింది. ఇదే వాస్తవాన్ని శ్రీధర్ వెంబు బహిరంగంగా చెప్పారు. డిగ్రీ ఇచ్చే కాలేజీలు నైపుణ్యాన్ని మాత్రం ఇవ్వడం లేదు, మా కంపెనీలో జాబ్ కి డిగ్రీ అవసరం లేదు అని ప్రకటించారు. ఇది కేవలం వ్యాపార మాట కాదు, భారత యువత భవిష్యత్తును కదిలించే హెచ్చరిక. సామాజిక అంశాలపై తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేసే జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తాజాగా డిగ్రీ చదువుల గురించి మాట్లాడుతూ తన కంపెనీలో ఉద్యోగానికి డిగ్రీ అక్కర్లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. భారత్లో ప్రతి సంవత్సరం 1.1 కోటి మంది ఉద్యోగ మార్కెట్లోకి వస్తారు. కానీ వారిలో 65% మంది ఉద్యోగాలకు అర్హత సాధించలేకపోతున్నారు. 58% ఇంజనీర్లకు బేసిక్ కోడింగ్ కూడా రాదు. 70% డిగ్రీలు అవుట్డేటెడ్. ఈ గ్యాప్ కారణంగా యువత వేలాది రూపాయలు అప్పులు తీసుకుని చదివి చివరికి నిరుద్యోగులుగా మారుతున్నారు. అనేక మంది రకరకాల ఒత్తిళ్లతో అయిష్టంగా ఉద్యోగాలు చేస్తుంటే చాలా మంది వృధాగా తిరుగుతున్నారు. తమ పిల్లలకు కనీసం డిగ్రీ చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుందనే రోజులు పోయాయి. తల్లిదండ్రులు డిగ్రీకి అతిగా ప్రాముఖ్యత ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో మిలియన్ మంది స్టూడెంట్స్ సంప్రదాయ డిగ్రీల కంటే స్కిల్ బేస్డ్ లెర్నింగ్ వైపు మళ్లుతున్నారు. ఇలాంటి ముందు చూపు కలిగిన యువతకు అనేక సంస్థలు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. డిగ్రీ పట్టా కంటే ప్రతిభ, ఉత్సాహం చాలా ముఖ్యం. డిగ్రీల కోసం అప్పులు చేసే బదులు ఆచరణాత్మక సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని, దీనివల్ల యువత ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది. డిగ్రీ కాదు, నైపుణ్యం ముఖ్యం. ప్రపంచ స్థాయి కంపెనీలు నిర్మించాలంటే జ్ఞానం, స్కిల్, సమస్యలను పరిష్కరించే శక్తి నేర్పాలి. జోహో ఇప్పటికే భారతదేశంలోని అనేక మారుమూల గ్రామాల్లోనే స్కిల్ సెంటర్లు, మైక్రో ఆఫీసులను ఏర్పాటు చేస్తుంది. యువతకు గ్రామంలోనే శిక్షణ కూడా ఏర్పాటు చేస్తోంది. కంపెనీ ప్రాజెక్టులు, ఇంటర్వ్యూలు అన్ని పల్లెల్లోనే. ఇది భారత విద్యా వ్యవస్థలో ప్రత్యామ్నాయ విప్లవానికి నాంది. డిగ్రీ లేకుంటే జాబ్ ఉండదు అనుకునే కాలం మన దగ్గర ఇంకా కొనసాగుతోంది. కానీ జోహో మాత్రం ఆ నియమాన్ని తిరగరాస్తోంది. అమెరికా, యూరోప్ కంపెనీలు కూడా అలాగే నైపుణ్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాయని శ్రీధర్ వెంబు చెప్పారు. మన పిల్లల్ని తప్పుదారిలో నడపొద్దు. డిగ్రీ ఉన్నా లేకపోయినా నిజమైన స్కిల్ ఉన్న వారే భవిష్యత్తులో నిలుస్తారు అని భారత తల్లిదండ్రులు, యువత, కంపెనీలకు స్పష్టం చేశారు. ఒకవేళ జోహోలో ఎవరో డిగ్రీ తప్పనిసరి అని నిబంధన పెడితే హెచ్ఆర్ ఆ రూల్ను వెంటనే తీసేస్తోందని ఆయన చెప్పడం ఆసక్తికరం. డిగ్రీ కాదు, నైపుణ్యం ముఖ్యం. ఇదే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చెప్తున్న నిజం. భారత కంపెనీలు కూడా ఈ దిశలో సాగితే మన యువత ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్ళడం కాదు, అమెరికాకు ఉద్యోగాలు ఇస్తారు. నైపుణ్యాలే భవిష్యత్తు కరెన్సీ. భారత యువత కథను మార్చే ఆలోచన ఇప్పుడు జోహో నుంచి వచ్చింది.